అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కొత్తగూడెం ప్రగతి మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కొత్తగూడెం జిల్లాలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. రైతు బంధు, రైతు రుణమాఫీ అమలు ద్వారా రైతులకు ప్రభుత్వ సహకారం అందినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో పారదర్శకతను ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. విద్యార్థుల దేశభక్తి గీతాల నృత్యాలు అలరించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ప్రభుత్వ విభాగాల ఉన్నత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీకు తెలియజేయడం ఎంతో ఆనందంగా ఉంది. మహిళా సంక్షేమం దిశగా అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించబోతుంది. ఈ పథకం మహిళల భద్రత, స్వేచ్ఛ, ఆర్థిక భారం తగ్గింపు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలవుతుంది. కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ఉచిత పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, మహిళల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యం భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వ్యవసాయ రంగంలో రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ విధానాలు అమలవుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికలు ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రైతుల ఆదాయం పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. సీతారామ ఎత్తిపోతుల పథకం ద్వారా ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి పంప్ హౌస్ ప్రారంభించడం జరిగింది. జిల్లాలో కొత్త ఆయకట్టు అభివృద్ధి, చెరువులు ఆయకట్టు స్థిరీకరణ, సాగునీటి వసతులు కల్పించేందుకు ఉప కాలువలు పనులు కొనసాగుతున్నాయి. పేదల సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు గృహాలు మంజూరు చేసి గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారికి గౌరవప్రదమైన జీవితం అందించబడుతుంది. ఉద్యానవన పట్టు పరిశ్రమల రంగంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆయిల్ పాటు బిందు సేద్య పథకం ద్వారా రైతులకు రాయితీతో ఆధునిక సాగు పరికరాలు అందించి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి పథకం ద్వారా వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తూ పేద కుటుంబాలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు తక్కువ ధరలో వంట గ్యాస్ సిలిండర్లు అందించి వారి దైనందిన జీవన వ్యయాన్ని తగ్గించడం జరిగింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.